దత్తాత్రేయులు తపస్సు చేసిన గిరినార్ పర్వతం ఎక్కుతున్నాము. ఇది మొదటి పర్వతం. దీనిపైన ఇంకో కింది పర్వతం ఉంటుంది. ఇక్కడ గిరినార్ విలేజ్ ఇది కనిపిస్తుంది. అది కనిపించేదంతా మన జూనాగఢ్ అంటారు. ఇదంతా జూనాగఢ్. ఇది గిరినార్ విలేజ్ ఇది టౌన్. జూనాగఢ్ అంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 15 కిలోమీటర్లు ఉంటుంది. ఈ చుట్టూ కొండల మధ్యలో ఇప్పుడు ఊరికి ఎక్కడానికనే అవస్థ పడుతున్నారు మంచి ఆరోగ్యవంతులు కూడా. ఇప్పుడు రోపువే కూడా అయింది. కానీ మరి దత్తాత్రేయులు ఆనాడు మహానుభావుడు ఈ పర్వతం మీద ఇంకా 4 పర్వతాల అవతల తపస్సు చేశారంటే చూడండి. ఇట్లా మెట్లు ఇప్పుడు ఈ మధ్యలో మెట్లు కట్టారు. ఇంతవరకు మెట్లు లేవు ఇక్కడ. ఆ పాత మెట్లేమో అవతల వైపు ఉన్నాయి. రోపువే కూడా అయింది. ఇప్పుడు ఇది దిగేదారి, అదేమో ఎక్కేదారి. ఇప్పుడు ఇటు నుంచి వెళ్తున్నాం అడవిలో నుంచి. జై గురుదత్త. ఎంత రాతి కొండ చూడండి. జై గురుదత్త. పెద్ద చెరువు అది. మెట్లు చూడండి ఎలా ఉన్నాయి. జై గురుదత్త. ఇప్పటిలాగా ఉమ్మరిచ్చింది, ఉడకపోసింది. ఇప్పుడు చల్లటి గాలి వస్తుంది ఎత్తులోకి వెళ్ళినప్పుడు. రాత్రిపూట కూడా చల్లని గాలి వస్తుంది. ఈ కొండల్లో గుహల్లో కూడా నాగసాధువుల ఆశ్రమాలు ఎన్నో ఉంటాయి. పైకి వెళ్ళే కొద్ది ఉంటాయి. అక్కడ కనిపించే చెరువు చూడండి ఎంత అద్భుతంగా. చాలా పెద్ద చెరువు ఇది. కనిపించేది చాలా పెద్ద చెరువు చూడండి కొండల్లో. ఆ చెరువు చుట్టూ ఋషుల గుహలు ఉంటాయి. ఋషులు ఇష్టపడే కొండలు ఇలాగే ఉంటాయి. మరి ప్రకృతి సౌందర్యం, మహారణ్యం ఏమి దొరకని చోట. మరి దత్తాత్రేయుడు తపస్సు చేసిందంటే ఎంత వైరాగ్యము, దిగంబరిగా ఉండి తపస్సు చేసిన మహానుభావుడు. ఇంకా ఇలా చక్కగా వెళ్తూ ఉండాలి. మెట్లు, ఈ దారిలో మెట్లు ఉన్నాయి చూడండి. ఈ మధ్యలో మెట్లు కట్టారు, ఒకప్పుడు లేవు. అటువైపు ఉన్నాయి మెట్లు కానీ ఇటువైపు కట్టకున్నారు. ఇప్పటిదాకా ఉడకపోసింది. ఇప్పుడు చల్లటి గాలి వీస్తుంది. చాలా చల్లటి గాలి. ఇదంతా లోయ అన్నమాట. ఇక్కడ లోయలోకి వెళ్ళి నెమళ్ళ శబ్దాలు వినిపిస్తున్నాయి. శివరాత్రిలో చాలా పెద్ద మేళ జరుగుతుంది ఇక్కడ. సాధువు సత్పురుషులకి, నాగ సాధువులకి, దిగంబర్లకి, అఘోరులకి ఇది చాలా పవిత్రమైన స్థలము. దత్తాత్రేయ సాంప్రదాయం వారికి, అలాగే సాధు సత్పురుషులకి ఇది చాలా పవిత్రమైన తపోభూమి. ఋషులు మునులు తపస్సు చేసిన కొండ ఇది, పర్వతము. అద్భుతమైన చల్లటి గాలి వస్తుంది, ప్రకృతి సౌందర్యం. ఇవి మొత్తం 10,000 మెట్లు. 10,000 మెట్లు అన్నమాట. 10,000 మెట్లు ఎక్కి వెళ్ళాలి. అక్కడ కనిపిస్తుంది చూడండి శిఖరం. దత్తాత్రేయ తపస్సు చేసింది అక్కడ.
అక్కడ తపస్సు చేశారు. ఇంకా కొండలు చాలా దాటాలి. ఇది చెరువు. ఇలా ఇవన్నీ కొండలు దాటి వెళ్ళాలి. ఆ కనిపించే శిఖరం దగ్గరికి వెళ్ళాలి మనం. జై గురుదత్త. పెద్ద చెరువు. గిరినార్ పర్వతానికి వెళ్తున్నాము. కనిపించేదే గిరినార్ పర్వతం. అదే శిఖరం, గురు శిఖర్ అంటారు ఇది. అక్కడ దత్తాత్రేయులు తపస్సు చేశారు ఆ గుహలో. ఇంకా కొండలు ఎక్కి వెళ్ళాలి మొత్తం. అక్కడ కనిపించేది బౌద్ధుల ఆశ్రమం. అది మన జైనుల ఆశ్రమం. అది ఆ వెనక లోయలో సీతమ్మ గుహ ఉంటుంది అక్కడ. జై గురుదత్త మహారాజ్. ఇక్కడ అంతా సాధువు సత్పురుషులు చాలా మంది ఉంటారు. ఇక్కడ ఒక ఆయన సాధు మహాత్ముడు ఉన్నాడు. జై గురుదత్త. అక్కడ కూర్చొని ఉన్నాడు. సహజంగానే కనిపించాడు మాకు. మాట్లాడదాం. बढ़िया है महाराज आपका गुफा. गुफा जय हो. ఇలా పూర్వం ఎందరో సాధువులు తపస్సు చేసుకునే వాళ్ళు. जय श्री राम महाराज जी. जय श्री राम. जय श्री राम. यहाँ सीतम्मा गुफा है महाराज जी. वो है सीता आश्रम. सीता आश्रम. एक गुफा भी है. सीता माँ का है गुफा. गुफा नहीं, मंदिर है. मंदिर वाल्मीकि गुफा भी है उधर. वाल्मीकि गुफा. यहाँ विश्राम दीर्घ चौराहा बनाया था. हाँ महाराज जी. गिरी शिखर. आप कितना साल से महाराज यहाँ? 15 साल से. 15 साल से. अच्छा ठीक है, बढ़िया है. అక్కడ కనిపించేది బాబాజీ ఆశ్రమం. आश्रम का नाम महाराज जी? शेषावन. शेषावन. शेषावन आश्रम. ఇక్కడ కనిపించే ఆశ్రమం. महाराज हाँ नहीं महाराज, आप रामानंद संप्रदाय का? रामानंद संप्रदाय. आपका शुभ नाम महाराज जी? घनश्याम दास जी. पंचम दास जी महाराज. घनश्याम दास जी. घनश्याम दास जी महाराज. जय हो जय हो. आपका गुरु जी का नाम? भगवती दास जी. भगवत दास जी महाराज. अच्छा, गुरु का आश्रम कहाँ महाराज जी? वही अपना यही है. हाँ अच्छा ठीक है, बढ़िया है. भी 2-3 है मगर ये मेन अपना है. उधर बैठे गुरु महाराज भी. हाँ अच्छा, अभी गुरु महाराज भी है वहाँ. तेलुगु आता स्वामी? नहीं नहीं नहीं. तेलुगु आता? नहीं नहीं. लैंग्वेज नहीं आता. नहीं तेलुगु लैंग्वेज बोले. तेलुगु नहीं हो. हाँ नहीं नहीं नहीं, खाली हिंदी समझ पाए. बाकी तो मराठी में भी इतना नहीं समझ पाए. तेलुगु कहाँ पाएगा? सही बात है महाराज. हमारे में कहो तो तेलुगु भाषा ऐसी है, साला मुंह अलग करके बोलोगे तो समझ पाता है. हाँ नीचे गुजराती ऐसी है, फेस टू फेस बात होती है, आधा बात ऐसी हो जाती है महाराज जी. हाँ 15 साल से इधर ही था आप. ठीक है. ये सिद्ध भूमि है ना महाराज जी? किन्नर की तो कोई भी पत्थर ले लो, सिद्ध भूमि है. 33 कोटि देवा देते बैठे या बैठे हैं. हाँ महाराज जी. तो उसमें कौन सी खामी रहेगी? सही बात है. मगर इसमें तो ऐसा है, पिक्चर वाले पे गया था, मानो तो गंगा माँ हो वरना बहता पानी.
हाँ महाराज, अपने में कितनी पवित्रता है महाराज जी, वो सामने दिखाएंगे, सही बात है बाकी वो नहीं है। जैसे अपने बाइक लिए है महाराज जी, तो हम कितना चला सकते हैं, बाकी वो कंपनी वाला तो बोलता है 100 ऊपर चल रही है, सही बात है महाराज। 10 पे चलाओ, 50 पे चलावे, 80 पे चलावे, 100 पे चलावे, कितनी अपने में ताकत है। हाँ जी महाराज जी, जैसे ये भूमि ऐसी है, सिद्धों की भूमि बोला जाए। महाराज जी, ये भूमि में रहना भी इतना कठिन होता है ना, सही बात है महाराज जी, कि रह तो आम भी सकता है, मगर कठिन वो है कि वो जो भजन वाला नहीं होगा तो रह ही नहीं पाएगा। सही बात है महाराज जी, क्योंकि ये भूमि ऐसी है कि अलग प्रकार से वो होगे तो यहाँ से निकाल देगा वो, सही बात ऐसे है, भी करके सही बात है महाराज जी, लास्ट में ऐसे भी करेंगे कि कोई भी जुकाम दुखाम कर भी नहीं होगा। सही बात है, सही बात है। ये हाँ। भूमि है ना भजन की है, महापुरुषों की है, वो तो हाँ। बहुत तपस्या के, बहुत अंदर पड़े भी है जोगियों, अभी भी भजन कर रहा है, महाराज जी, इसलिए तो गिटार टका है ये। महाराజ్ జీ, ఇక్కడ ఇది చాలా సిద్ధ భూమి, ఇది చాలా తపో భూమి, ఇది ఋషులు మునులు తపస్సు చేసిన భూమి. ఇక్కడ అందరూ ఉండనికే అందరికీ ఆజ్ఞ రాదు. సిద్ధ పురుషులకి, కొద్ది మందికి వైరాగ్యపరులకి, మంచి వైరాగ్యపరులకి ఇక్కడ ఉండడానికి ఆస్కారం ఉంటుంది. లేకపోతే వాళ్ళ మీద ఏదో ఒకటి, వాళ్ళకి ఏదో పరీక్ష జరిగి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఇక్కడ వైరాగ్యపరులు మాత్రమే ఉండగలుగుతారు. ఇది తపోభూమి, సూక్ష్మ శరీరంలో ఎందరో ఋషులు ఉంటారు. ఇది వైరాగ్యపరులకు నచ్చుతుంది. ఇదంతా ఎందరో ఋషులు మునులు, ఎందరో సీతారాం బాబాలు, నాగబాబాలు, దిగంబర్లు ఎందరో తపస్సు చేసిండ్రు. ఇది దత్తాత్రేయులకు నిలయం. సూక్ష్మ శరీరంలో ఇప్పుడు కూడా ఎందరో ఋషులు ఉంటారు. మరి దత్తమహారాజు అప్పుడు ఆ కాలంలో అంత శిఖరం మీద తపస్సు చేశారు కాబట్టి ఇది సిద్ధభూమి, తపోభూమి అని సీతారాం బాబా చెప్తున్నారు. आप कभी भी यात्रा जाते महाराज जी? नहीं ऐसे तो बहुत नहीं निकला, कुंभ में कहीं निकला तो निकल रहे थे। అచ్చా, ఖాళీ కుంభమేళ పోయి వస్తుంటా తప్ప ఎక్కడ పోను, ఇక్కడే ఉంటాను అంటున్నారు. జై శ్రీరామ్ మహారాజ్ జీ, जय श्री राम। జై శ్రీరామ్. అది కనిపించేది వనకంటి ఆశ్రమము, సీతారాం బాబా ఆశ్రమం. ఇప్పుడు ఒక బాబాని దర్శనం చేసుకున్నాం కదా, ఆయన ఏకాంత ప్రియులు, సాధువులు ఏకాంతంలో కూర్చొని ఆయన ధ్యానం జపతపాలు చేసుకుంటున్నారు కదా. ఇప్పుడు మనం చూసినాము ఇక్కడ ఈ కొండ మీద అన్ని ఆశ్రమాలు, గుహలు, ఋషులు, తపోభూమి, సిద్ధభూమి, అందరూ సత్పురుషులు, వైరాగ్యపరులు ఇష్టపడేదే ఇది. దత్తాత్రేయ తపోభూమి కనుక హరిహరాదులు అయిన భక్తులకి, హరిహరాదుల భక్తులకి అందరికీ ఇష్టమైన భూమి. ప్రతి సాధు సత్పురుషులకి, ప్రతి సాంప్రదాయమైన దిగంబర్, పైగంబర్, బాగంబర్, పీతాంబర్, నాగబాబాలు, అఘోర్లు, సమస్త విద్యలకు ఇది సిద్ధభూమి. ఎవరికైనా సిద్ధి తొందరగా లభిస్తుంది. తపోభూమి అంతా వాళ్ళకి అందరికీ ఇక్కడ నచ్చిన తపోభూమి. అందరూ ఉండలేరు, ఎన్నో పరీక్షలకు గురై పారిపోతుంటారు. వైరాగ్యపరులు పరీక్షలకు ఎదుర్కొన్న వాళ్ళే మాత్రమే ఇక్కడ దత్తాత్రేయ పర్వతం మీద ఉండగలుగుతారు. గిరినార్ పర్వతం మీద దత్తాత్రేయుడు అంటే మరి సామాన్యం కాదు, ఎన్నో పరీక్షలు పెడతాడు. గిరినార్ పర్వతానికి ఎక్కుతున్నాము, వెళ్తున్నాం. ఎందరో సాధు సత్పురుషులు తపస్సు చేసుకునే వాళ్ళని దర్శనం చేసుకుందాం. వర్షాకాలంలో ఇక్కడ జలపాతం చాలా బాగా పారుతుంది. ఇప్పుడు కూడా సన్న జలధార వస్తుంది. సాధులకి మాత్రం జలధారదాలు స్నానం చేసుకోవడానికి, తాగడానికి చాలు, ఇంకేం కావాలి. ఇక్కడ చాలా పెద్దనైన చెరువు ఉంది చూడండి. జై కాళీమాత. పక్షుల కిలకిల రాగాలు. ఇది మామిడి చెట్టు, నాటు మామిడి చెట్టు. సాధువుల ఆశ్రమాలు ఎన్నో ఉన్నాయి, గుహలు. గిరినార్ పర్వత దారి ఇది. 10,000 మెట్లున్నాయి. ఇవన్నీ ఆశ్రమాలు. కింది నుంచి వెళ్ళాలి.
జై శ్రీరామ్ బాబాజీ, జై హో జై హో. సాధువులు సీతారాం బాబా ఆశ్రమం. జై శ్రీరామ్ బాబాజీ, జై శ్రీరామ్. सीताराम बाबा आश्रम. मौनी बाबा सीताराम बाबा जी. ठीक है, जय हो जय हो जय हो. दुनी వెలిగించుకున్నారు. ये पूरा तपोभूमि महाराज जी, पूरा तपोभूमि गुरु दत्तात्रेय का स्थान. बढ़िया है बढ़िया है. 2019 में यहाँ रुका हम. वहाँ समय में ये रोपवे नहीं है, रोपवे नहीं है. जय हो जय हो. हाँ महाराज जाओ. గిరినార్ పర్వతం, దత్తాత్రేయ గుహ ఇక్కడ నుంచి కనిపిస్తుంది. ఈ ఆశ్రమం నుంచి చక్కగా. జై గిరినారి. जय हो जय हो. मौनी बाबा सीताराम बाबा. सीतावन है महाराज जी. ये सीतावन ये भरतपुर आगे. हाँ अच्छा. नहीं मौनी बाबा सीताराम बाबा जी महाराज, గిరినార్ పర్వత్. కనిపించేది గిరినారే. గిరినార్ పర్వతం, దత్తాత్రేయ పర్వతం. सीताराम आश्रम. जय सिया राम, जय हो. बहुत पुराने आश्रम. जय हो जय हो महाराज जी. हाँ हाँ हमारा साथ. बस ये हनुमान तारा जाके आ रहा हूँ महाराज. हाँ अंदर होता. ये हो. ये వంటశాల, యజ్ఞగుండము. జై శ్రీరామ్. మందిరం. ప్రతి ఆశ్రమంలో ఒక్కొక్క మందిరం ఉంటుంది. జై హనుమాన్కి జై హో. జై బజరంగ బలి. హనుమంతుడి మందిరం. ఇక్కడ వాళ్ళు విశ్రాంతి తీసుకునే. ఇది దోమలు రాకుండా దోమలు తెరబెట్టుకున్నారు. ఇవన్నీ పురాతనము, ఎందరో మహానుభావులు ఏర్పాటు చేసుకున్న కుటీరాలు ఇవన్నీ. గిరినార్ పర్వతం వెళ్ళే దారిలో, సగం దారిలో ఈ యొక్క సీతారాం బాబా ఆశ్రమం ఉంటుంది. జై శ్రీరామ్, జై హో జై హో. జై బజరంగ బలి. అద్భుతమైన ప్రకృతి సౌందర్యం.
వర్షాకాలం ఎంత జలపాతాలు ఉంటాయి. ఇటు నుంచి పైకి మళ్ళీ గిరినార్ పర్వతం వెళ్ళొచ్చు. శేషవన్ ఆశ్రమం గుజరాతీ భాషలో ఉంది. హనుమాన్ జీ జై హో జై హో జై హో. జై హో జై హో. సాధువులు చాలామంది గంభీరంగా ఉంటారు. జై హనుమాన్కి జై హో. స్వయంభూ హనుమంతుడు. హనుమాన్ దారా అని ఉంటుంది, ఇక్కడ వెళ్ళేసి వస్తాం. ఋషుల యొక్క గుహలు ఇవి చూడండి అద్భుతంగా. ఈ తపోభూమి ఋషులకు నిలయము. అద్భుతంగా ఈ గుహ చూడండి. ఈ చాలా గుహ స్వరంగం ఉంటుంది, లోపలి వరకు స్వరంగం ఉంటుంది. అక్కడి వరకు ఋషులు తపస్సు చేసిన గుహలు ఇవన్నీ కూడా పురాతనమైనవి అనమాట. కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల నుంచి తపస్సు చేసిన గుహలు ఇవి. పరమ పవిత్రము, సిద్ధభూమి ఇది. హరహర మహాదేవ్. చూశారా ఈ గుహ అద్భుతంగా, ఎంత అద్భుతంగా ఉందో ఈ గుహ, ఎంత అద్భుతంగా ఉందో. ఈ ప్రకృతి సౌందర్యం చూశారు కదా, ఎంత అద్భుతంగా ఉందో. ఇవన్నీ మహనీయులు ఏర్పాటు చేసిన ఆశ్రమాలు. ఇవన్నీ అద్భుతమైన ప్రకృతి సౌందర్యంతో నిండింది. ఇక్కడ ఎందరో మహనీయులు తపస్సు చేశారు. చాలా పెద్ద గుహ లోపల. చూశారు కదా ఎంత అద్భుతంగా ఉంది. జై గిరినారి, జై గురుదత్త. ఇప్పుడు ఇక్కడ ఆ స్వరంగంలో ఇక్కడ మనము ఆ డోరు తీస్తే లోపల అద్భుతమైన గుహ ఉంటుంది. ఇక్కడ చాలా కోతులు ఉంటాయి. హనుమాన్ దారాని ఇంకా గుహ ఉంటుంది. అక్కడ ఒక మహనీయుడు కూడా ఉంటాడు. అవన్నీ చూసుకుందాము. ఋషులు మునులు తపస్సు చేసిన గుహ.